హాయ్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్. మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ వీడియోలో ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి ఆల్రెడీ ఎఫ్సెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా స్టూడెంట్స్ అడుగుతున్నారు. మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మరి సీట్ రావాలంటే ఎక్కడెక్కడ ఎంత కట్ ఆఫ్ ఉండటం అయితే జరుగుతుందో మరి ఒక్కసారి మనం చెక్ చేద్దాం. మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజ్, ఇది 1929లో కూడా మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1920 వన్ ఆఫ్ ద మనకి తెలంగాణలో ఓల్డెస్ట్ కాలేజ్ ఉంటుంది. ఇది నెంబర్ 1 కాలేజీ. మరి ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. మరి ఎవరు ఎక్కువగా మరి మీ యొక్క బీటెక్ కోర్స్ ఎవరు చదివితే వాళ్ళకి మంచిగా మార్క్స్ వస్తాయి. అంతేగాని ఇక్కడైతే స్పూన్ ఫీడింగ్ ఉండదమ్మా. ఎవరైతే ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తారు, కంప్లీట్గా ఎవరికి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు మరి వాళ్ళు మంచిగా ఇక్కడ స్పూన్ ఫీడింగ్ లాంటిది ఉండదు. ఎవరైతే మరి చైతన్య నారాయణ లాంటి మరి ఇన్స్టిట్యూట్స్ నుంచి అయితే ఇక్కడ చేరతారో మరి కొద్దిగా వాళ్ళ సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే వాళ్ళు జస్ట్ చదివేసి వెళ్ళిపోతారు. ఇక్కడ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మరి తెలంగాణలో టాప్ కాలేజీ. తెలంగాణలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజీ అని మనం చెప్పుకోవచ్చు. దీని కట్ ఆఫ్స్ ఏ విధంగా ఒకసారి మనం చెక్ చేద్దాం. మనకి ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మొత్తానికి మనం ఇక్కడ బ్రాంచ్ చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ ఒకటి సిఎస్సి బ్రాంచ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సిఎస్సి అంటారు, డైరెక్ట్ ఏఎంఎల్ అంటారమ్మా. వితౌట్ సిఎస్సి డి కోర్ బ్రాంచ్ ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది. చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ సివిల్ వన్ ఆఫ్ ద టాప్ అన్నమాట. మెకానికల్, బయోమెడికల్ ఉంది. బయోమెడికల్లో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది 60 సీట్స్ ఉంటాయి. 60 సీట్లలో 30 సీట్లు ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు, 30 సీట్లు బైపీసీ వాళ్ళకి ఇస్తారు. బైపీసీ స్టూడెంట్స్ ఆల్సో క్యాన్ జాయిన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఎంపీసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, మరి అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అదే మైనింగ్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. ప్రతి సీట్స్ కూడా 60 ఉంటాయి. గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 60 ఉండి, ఇక్కడ 60 ఉండి. దీని కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. మరియు కట్ ఆఫ్ చూసేటప్పుడు ఇక్కడ ఓసీ బాయ్స్ మరి ఇక్కడ ఇంతకుముందు అంటే మరి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా సేమ్ రాకపోవచ్చు. 3,000 అయితే వచ్చే అవకాశం ఉంది గర్ల్స్కి. బీసీఏ వాళ్ళకి 7,600, బీసీబీ 3,500, మరి బీసీసీ 5,600, బీసీడీ 5,600 ర్యాంక్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే బీసీడీ 4,000, బీసీఈ 4,000, ఎస్సీ స్టూడెంట్ 10,000 కంప్యూటర్ సైన్స్, మరి ఎస్టీ 15,000 ఎస్టీ గర్ల్స్కి వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మరి ఆర్టిఫిషియల్ 4,754 ఈ విధంగా అయితే వచ్చేసినాయి. మరి 9,000 అయితే బీసీఏకి వచ్చేస్తుంది. 9,000 బీసీఏకి రావచ్చు. 6,000 అయితే బీసీబీ. మరి అదేవిధంగా బీసీసీకి 4,000, బీసీసీ గర్ల్స్ 19,000కి వెళ్ళింది. ఇక్కడ స్టూడెంట్స్ లేరు. బీసీడీకి 9,000, బీసీడీ 11,000 వరకు అయితే ర్యాంక్స్ అయితే రావటం అయితే జరిగింది. అదేవిధంగా మరి బీసీఈ 15,000కి వెళ్ళిపోయింది. ఇక్కడ స్టూడెంట్స్ లేరు అట్టుకుంటే బీసీడీ. అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ 16,000 వరకు వచ్చేసిందమ్మ. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసి 16,715, 16,000 ఇక్కడికి వచ్చేసింది. ఎస్టీ 18,000కి వచ్చేసింది. ఎస్టీ గర్ల్స్. ఈడబ్ల్యూఎస్ 5,000 వరకు వచ్చేసింది. 6,000 ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 5,000కి వచ్చేసింది. 5,000, 6,400కి ఓసీ గర్ల్స్కి వచ్చింది. బీసీఏ 14,000 వరకు వచ్చేసింది. బీసీబీ 9,000కి వచ్చేసింది. బీసీసీ 5,000, బీసీడీ 11,000. మరి అదేవిధంగా చూసినట్టయితే 5,000కి వచ్చింది. ఇక్కడ బీసీఈకి 22,000 వరకు వచ్చేసింది. ఎస్సీ స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గర్ల్స్కి వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే 18,000 వరకు వచ్చేసింది సీటు. ఎస్టీ స్టూడెంట్స్కి 15,000 వరకు బాయ్స్, ఎస్టీ గర్ల్స్ 18,000 వరకు వచ్చేసింది. అదేవిధంగా చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ కూడా మరి 8,600కి ఇక్కడ రావటం అయితే జరిగింది. ఫీజు అయితే 50,000, దీని ఫీజు వచ్చి 1,20,000 అయితే దీని ఫీజు ఇస్తుంది. మరి చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. 9,000, 11,000 ఓసీకి వచ్చేసింది. బీసీఏకి 16,000. ఇక్కడ బీసీఏ గర్ల్స్ వచ్చి 45,000కి ఎలక్ట్రికల్ రావటం అయితే జరిగింది. బీసీబీ 14,000, 17,000. బీసీసీ 47,000, బీసీడీ 23,000 ఆ చిల్లర వచ్చేసింది. మరి చూసినట్టయితే
బీసీ 42,000 అమ్మా, గర్ల్స్కి అయితే 52,000, ఎస్సీ స్టూడెంట్స్ 35,000కి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసింది. ఎస్టీ స్టూడెంట్స్కి 23,000 వరకు అయితే వచ్చేసింది. ఎస్టీలో బాగానే కాంపిటీషన్ ఉంది. మరి సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే సివిల్లో కట్ ఆఫ్ ఏ విధంగా 13,000, 18,000 ఓసీ గర్ల్స్, బీసీఏ 30,000 గర్ల్స్, 36 బీసీబీ బాయ్స్ 36,000, బీసీబీ గర్ల్స్ 43,000. మరి సివిల్ ఇంజనీరింగు 1,15,000 వరకు కూడా వచ్చింది బీసీసీ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ లేరు అట్టుకుంటా. ఇక్కడ బీసీడీ వచ్చి 36,000, 47,000 వరకు ర్యాంక్ అయితే రావటం జరిగింది. ఇది అంటే ఎగ్జాక్ట్గా ఇదే వస్తుందని మనం చెప్పలేం. కొద్దిగా మనకు ఒక ఐడియా రావాలమ్మా. మనం కట్ ఆఫ్ చెప్తున్నామంటే ఒక ఐడియా రావాలి. ఈ ఐడియా కోసం మరి ఈ మనకు వచ్చిన ర్యాంక్కి ఇప్పుడు వచ్చిన ర్యాంక్ ఎక్కడెక్కడ రావచ్చు సీట్లని ఒక ఐడియా రేపు పొద్దున మరి మీరు వెబ్సైట్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ఐడియా వస్తుంది. అదేవిధంగా 42,000 బీసీ, ఎస్సీ స్టూడెంట్ 42, 60,000 వరకు ఎస్టీ, 35,000 వరకు వచ్చేసింది. చూసినట్టయితే ఇది మెకానికల్, ఇది సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగు 32, ఇది సివిల్ ఇంజనీరింగ్ కదా. ఇది అదేవిధంగా చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా 15,000 వరకు వచ్చేసింది. 15, 31, 52, 24 బీసీబీ స్టూడెంట్స్ 15,000 ఈ రేంజ్లో వచ్చేసింది. బయోమెడికల్ ఇక్కడ 60 సీట్లు 30 ఏమో బైపీసీ వాళ్ళకి, 30 ఎంపీసీ వాళ్ళకి, 29,000, 65,000 బీసీఏ, 73,000, తర్వాత 29,000, మరి 86,000 బీసీఈకి వచ్చేసింది బయోమెడికల్. ఇక్కడ చూసినప్పుడు ఎస్సీ స్టూడెంట్స్కి 92,000, 1,00,000 ఎస్సీ గర్ల్స్ 1,23,000 వరకు కూడా వచ్చేసింది. ఎస్టీ గర్ల్స్ 62,000, 1,46,000 వరకు వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్ 34,000, 50,000 అయితే ఫీజు అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి మైనింగ్ ఇంజనీరింగ్ 48,000. మైనింగ్ కూడా మంచి బ్రాంచ్, ఎన్టీపీసీ మైన్, కోల్ ఫీల్డ్స్ వాళ్ళు డైరెక్ట్ కోర్ కంపెనీలో మీకు జాబ్స్ వచ్చేస్తాయి. 1,22,000, 95,000 ఇది వచ్చేసింది. 74 బీసీసీకి వచ్చింది. 63,000 బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్ ఇది. అదేవిధంగా మరి చూసినట్టయితే ఎస్సీ బాయ్స్ వచ్చి 92,000 అమ్మ. ఎస్సీ గర్ల్స్ 1,54,000 వరకు వచ్చింది. మరి చూసినట్టయితే ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్ 1,28,000, ఇక్కడ ₹1,00,000 అయితే ఫీజు ఉండటం అయితే జరిగింది మైనింగ్ ఇంజనీరింగ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి అదేవిధంగా మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే మీకు డైరెక్ట్ నాతో కూడా మరి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన మెంటర్షిప్ జాయిన్ అంటే జస్ట్ ఎంసెట్కి ఓన్లీ ₹17,550 అయితే ఛార్జ్ చేస్తాం మనం. ఇది వాట్సాప్ నెంబరు. దీనికి ఈ నెంబర్కి మనం పే చేసినట్టయితే ఈ అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ అయితే దీనికి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అమ్మ. ఇది జస్ట్ మన వాట్సాప్ నాతో డైరెక్ట్గా మాట్లాడండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ 7 మరి మా మెంటర్షిప్ తీసుకోండి, లేకపోతే మీరు కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్. ఇది మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాన్షియంట్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్ అమ్మ. హిస్టరీలో ఇది 1947 ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1929లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి క్యాంపస్ కూడా బాగానే ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా ఒకసారి మనం ప్లేస్మెంట్ చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే డిపార్ట్మెంట్స్ కూడా చూస్తే మీరు డిపార్ట్మెంట్లో ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్ని ఉంటాయో ఒకసారి. ఇక్కడ వీళ్ళు ఏం కోర్సు, లిమిటెడ్ కోర్స్ అమ్మ. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లాగా 600, 700, 800 చూస్తే కళ్ళు తిరిగిపోదు. ఇక్కడ లిమిటెడ్ కోర్సు కాబట్టి మీకు సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ 50,000, 60,000 ఇంటేక్ ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ 60,000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 60,000, నాట్ 60,000, 60 మాత్రమే ఉంటాయి. ఇంటేక్ వచ్చి 60. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60 ఉంటాయి, 60 సీట్స్. రెఫరెన్స్ డాక్యుమెంట్. ఇక్కడ బయోమెడికల్ వచ్చేసి మీకు 30 సీట్లు ఇవ్వండి. ఈసారి మరి ఇది ఆల్రెడీ ఇది అప్డేట్ చేయలేదు. 30 సీట్లు అంటే 60 సీట్లు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. కంప్యూటర్స్ అండ్ సిఎస్సి బ్రాంచ్ వచ్చి 50,000, ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి లిమిటెడ్. వేరే సపోజ్ విఎన్ఆర్లో తీసుకుంటే 600, సిబిఐటి 600, 700, గోకరాజు రంగరాజు 600 ఎక్కడ, 60 ఎక్కడ. అంటే ప్లేస్మెంట్ రావడానికి కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసి మీకు వచ్చి 60 సీట్లు, మైనింగ్ 60 సీట్లు, ఎడిషనల్ 50
15% ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎడిషన్ ఆఫ్ 10% లేటరల్ ఎంట్రీ వాళ్ళు. దీనిలో ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు పాలిటెక్నిక్ చదివి మనకి ఈసెట్ రాసి వస్తారు కదా, కొంతమంది సెకండ్ ఇయర్లో జాయిన్ అవడం అయితే జరుగుతుంది. కొంతమంది ఇది ఎంఈ ఎంటెక్ కూడా, ఇక్కడ ఎంటెక్ కూడా ఉండటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎంసీఏ ఉంది. అదేవిధంగా ప్లేస్మెంట్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. ప్లేస్మెంట్కి వెళితే ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్లేస్మెంట్ డీటెయిల్స్ వస్తే అమెజాన్ 2024-25 అమెజాన్లో 45 లక్షల ప్యాకేజీ, జస్ట్ పే 27, డీషా 24 ప్యాకేజీ 2 ఇద్దరిని తీసుకున్నారు. డార్లింగ్ డిజిటల్ సొల్యూషన్, పెగా సిస్టమ్ 14.5, వరాకిల్ 13 లక్షలు తీసుకున్నారు స్టూడెంట్స్ని. మరి అదేవిధంగా క్యాడెన్స్ ఎన్సీఆర్ 12 మందిని తీసుకున్నారమ్మ. ఇక్కడ మొత్తము క్యాప్స్, తేజాస్ నెట్వర్క్ 10 మందిని తీసుకున్నారు. రెనెక్స్, మెట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ 10 మందిని, ఇన్ఫోసిస్ 9.5, 10 లక్షల ప్యాకేజీ. ఇది ప్యాకేజీ గుర్తుపేరు, సారీ, ఇది దీనికి ముగ్గురిని తీసుకున్నాడు. 12 లక్షల ప్యాకేజీ. తేజియా నెట్వర్క్ 10 లక్షల ప్యాకేజీ, రెనాక్స్ 10 లక్షల ప్యాకేజీ, 8 మందిని తీసుకున్నారు. మెట్రానిక్ ఇది మెడికల్ డివైజెస్ మీద పనిచేస్తారు, ఇది 10 లక్షల ప్యాకేజీలో 4 తీసుకున్నారు. ఇన్ఫోసిస్ 9.5, ఇక్కడ ఇన్ఫోసిస్ 9.5 ల్యాక్స్ ప్యాకేజ్, ఎల్పిఎస్ అమ్మ ఇవి. తర్వాత కేఎస్ అండ్ పార్ట్నర్స్ 9 lakhs, హెచ్ఎస్బిసి 9 lakhs, ఐటీసీ వాళ్ళు ఒక్కళ్ళని తీసుకున్నారు. ఐటీసీ వాళ్ళను 9 లక్షల ప్యాకేజీ. డెలాయిట్ వాళ్ళు 7.6 4 తీసుకున్నారు. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 7.5 lakhs ప్యాకేజీ ఒక్కళ్ళని తీసుకున్నారు. ఎయిర్స్ఐఎం 7.2 lakhs ఇద్దరిని తీసుకున్నారు. ఓఎస్ఐ డిజిటల్ 7 lakhs ప్యాకేజీ 9 మంది. ఎల్ఎన్టీ వాళ్ళు 6.57 ప్యాకేజీ 8 మందిని తీసుకున్నారు. థామ్సన్ రోటర్స్ 6.5 27 మెంబర్స్ని తీసుకున్నారు, భారీ ప్యాకేజీ. తర్వాత మ్యాగ్నక్విస్ట్ 6.5లో ఇద్దరిని తీసుకోవడం అయితే జరిగింది ప్యాకేజెస్. ఇక్కడ ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా 6.25లో ఒక్కళ్ళని తీసుకున్నారు. 6 lakhs 3 తీసుకున్నారు. పెనాకల్ రిలయబిలిటీ 3 తీసుకున్నారు. బ్రానిక్ టెక్ సొల్యూషన్స్ 6 lakhs ప్యాకేజీలో 9 మందిని తీసుకున్నారు. కంట్రోల్ ఎస్ క్లౌడ్ 4C 6 అన్న 6 lakhs ప్యాకేజీలో 7 తీసుకున్నారు. స్విగ్గీ 6 lakhs ప్యాకేజీలో 3 తీసుకున్నారు. మార్చిప్ 5.5 lakhs ప్యాకేజీలో ఒక్కడిని తీసుకున్నారు. ఏషియన్ పెయింట్స్ కూడా వస్తుంది, ఇద్దరిని తీసుకుంటాం జరిగింది. మంచి ప్యాకేజ్ కూడా, కోర్ కంపెనీస్ కూడా వస్తాయి. మరి హుందాయ్ మోటార్స్ 5.5 lakhs ఎల్పిఏతో ఒక్కరిని తీసుకున్నారు. కేఎన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ 5.4 3 తీసుకున్నారు. మేధా సర్వో 5.16 4 తీసుకున్నారు. మేధా సర్వో 5.02 ఒక్కరిని తీసుకున్నారు. ట్రాన్స్గ్రాఫ్ 5 lakhs ప్యాకేజీ ఒక్కరిని తీసుకున్నారు. యూనిస్ట్రింగ్ మరి అదేవిధంగా 4 తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే బీఈఎల్ అమ్మ, ఇక్కడ చూడండి ఎన్ని కంపెనీలు వచ్చినాయో. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, డిఫెన్స్ అమ్మ. డిఫెన్స్లో ఎవరైతే గవర్నమెంట్లో జాయిన్ అవ్వాలనుకున్నారో మరి ఇక్కడ బీఈఎల్ ఉంది. ఇక్కడ 5 lakhs ప్యాకేజీతో ఇక్కడ ఇద్దరిని తీసుకోవడం జరిగింది. జస్ట్ 5 lakhs ప్యాకేజీతో ఒక్కరిని తీసుకున్నారు. మెస్లోవా 5 lakh ప్యాకేజీతో 3 తీసుకున్నారు. అవానా మెడికల్ తీసుకున్నారు 40. జోర్డాన్ క్లాసిక్ 5 మరి 5 lakhs ప్యాకేజ్ ఒక్కరిని. అసలు ఎన్ని కంపెనీస్ ఉంటాయి. స్వింగ్ స్టెటర్ అంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక్కళ్ళని తీసుకున్నారు. డైకిన్ 5 lakhs ప్యాకేజ్ 4 తీసుకున్నారు. కొరామండల్ 4.75 ఒక్కళ్ళని తీసుకున్నారు. గ్రాంట్లు 5. మరి ఈజీ డేటా ఇంటిగ్రేషన్ 4.5 ఇద్దరిని తీసుకున్నారు. యాక్టివేట్ ఇంటర్నేషనల్ 4.8 8 తీసుకున్నారు. మరి షాపూర్జీ ఫల్లంజీ ఇది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళని 4 తీసుకోవడం జరిగింది. మరి చూసినట్టయితే క్యాంపస్లు కూడా అసలు మరి ఎన్ని ఎమగల్ కార్పొరేషన్ 4.2, టెక్ మైండ్స్కేప్ ఇన్నోవేషన్ 4 lakh, టెక్ ఇక్కడ కంపెనీస్ ఉన్నాయమ్మ. ఇప్పుడు వినలేదు. కాగ్నిజెంట్ 4 lakh 17 మందిని. స్మార్ట్ డెడ్ 4 lakhs 5 తీసుకున్నారు. సీమ్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరిని తీసుకున్నారు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి అసలు కోడ్నెస్ట్ 3.5 ఇద్దరిని తీసుకున్నారు. ప్రోటీమ్ సర్వో ఇద్దరిని తీసుకున్నారు. ఎన్సీసీ 3.19 ప్యాకేజీలో ఇద్దరిని తీసుకున్నారు. కాస్ట్కుల్ డిఫరెంట్ కంపెనీస్. ఈ కంపెనీస్ కూడా ఎప్పుడు వినలా నేను కూడా. హెచ్ఎస్పిలో 50K మంత్లో ఒకళ్ళని తీసుకున్నారు. ఈ విధమైన ఎక్సాగాను ఇవన్నీ అసలు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి చూడండి. లిస్ట్ని కూడా అప్డేట్ చేసిన. హైదరాబాద్ రన్నర్స్ అని ఉన్నాయి. ఇలా మంచి రీసెంట్ ప్లేస్మెంట్. ఇది ఏంటంటే ఇది 24 మనకి
24 2025 ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ అమెజాన్ ఇవన్నీ వచ్చినాయి కదా. 2024-25 ప్యాకేజెస్ ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఇది 23లో ఇదమ్మా 23లో ఇది జీఈ కానీ డార్నివర్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ మంచి కంపెనీ. ఇక్కడ మంచి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాదు 12 లక్షల ప్యాకేజీతో 6 తీసుకున్నారు. ఇది లేటెస్ట్గా ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్, ఐసిఎస్, అసలు ఇక్కడ ఎన్ని ఉంటాయంటే లిస్ట్ మీకు ఉండా స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చేరితే ప్లేస్మెంట్లో టాప్ ఉంది. మొత్తము 320 ప్లేస్మెంట్స్లు వచ్చినాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. 320 ప్లేస్మెంట్స్ మనకి. మరి సిఎస్సిలో 40 వేసుకోండి, ఈసీలో 40 వేసుకోండి, ఎలక్ట్రికల్లో 40 వేసుకోండి, తర్వాత మెకానికల్లో 60 వేసుకోండి. 60 ఇట్లా అని 6 బ్రాంచులకి 6 30 366 అంటే అందరికీ 100% ప్లేస్మెంట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అందరికీ ఎవ్రీబడి గాట్ ద 100% ప్లేస్మెంట్ వచ్చేసింది ఇక్కడ. చూస్తే మీరు కళ్ళు తిరుగుతాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్, బాయ్.